అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మంచిది ప్రియులారా, మనం ప్రసంగి గ్రంథంలో నుంచి 7వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి మనం ఈరోజు ధ్యానిద్దాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చూసారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రారంభించడం కంటే కూడా దానిని ముగించడం అనేది చాలా ప్రయోజనకరమైనటువంటిది. మన జీవితాలలో ఏదైనా ఒక ఉద్దేశంతో మనం ఒక పని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి పనుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే పాపాన్ని చేయమని దేవుడు ఎక్కడా కూడా ప్రోత్సహించరు, పాపాన్ని అసహించుకుంటారు కూడా. మరొక సందర్భంలో మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారనగానే, పరిశుద్ధతలో మనం బలపడటానికి, పరిశుద్ధంగా మనం ఎదగటానికి ఏదైనా ఒక పని మనం ప్రారంభించినప్పుడు ఎంత ఉద్దేశంతో, ఎంత ఉన్నతంగా, ఎంత అద్భుతంగా మనం ప్రారంభించామన్నది ముఖ్యం కాదు ప్రియులారా, ఎంత ఉన్నతంగా మనం ముగించామన్నదే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ సందర్భంలో మనం కొంతమంది జీవితాలను ఈరోజు మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి ధ్యానించినట్లయితే కనుక మనకి ఇస్కరియోతు యూదా గారు మనకు కనబడతారు. ఆ ఇస్కరియోతు యూదా గారి గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇస్కరియోతు యూదా గారు చేసినటువంటి పరిచర్య కానీ, ఆయన యొక్క జీవితంలో దేవుడు అందించినటువంటి వరాలు కానీ, దేవుడు అందించినటువంటి ఆశీర్వాదాలు కానీ ఎంత ఉన్నతమైనవంటే, దెయ్యాలను కూడా వెళ్ళగొట్టగలిగినటువంటి అధికారాన్ని ఇస్కరియోతు యూదా గారికి దేవుడు అందించినట్టుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చూసారా, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, అలాగే దెయ్యములను వెళ్ళగొట్టుటకును, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ఎవరికి అధికారాన్ని ఇచ్చింది? మన 2వ వచనం నుంచి మనం చూస్తే, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దైమను మారుపిలుగల లబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. చూసారా, ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాకి కూడా దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వరాలను అందించారయ్యా అంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే గొప్ప శక్తి, దెయ్యాలను వెళ్ళగొట్టే గొప్ప శక్తి, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి, బాగు చేయటానికి అధికారాన్ని అందించినట్టుగా మనం చూడొచ్చు. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా ఆత్మీయంగా ఉన్నతంగా వెళ్తున్నప్పటికీ, యూదా గారి గురించి మనం చూస్తే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన హృదయంలో సాతాను ఒక ఆలోచన పుట్టించెను. అపవాది ఒక ఆలోచన పుట్టించను. ఏంటి ఆలోచన? డబ్బు సంపాదించాలి, దాని కొరకు దేవుణ్ణి త్యాగం చేయాలి, దేవుణ్ణి అమ్మేయాలి, యేసుక్రీస్తు వారిని అమ్మేయాలి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము చేయలేనటువంటి గొప్ప పనులు చేస్తూ అనేక మందికి ఆశ్చర్యంగా మనం ఉండుండొచ్చు. అన్నాడు అపోస్తులందరూ చేస్తున్నటువంటి పనులు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారండి. ఎంత గొప్పగా వీరు ఎలా చేస్తున్నారు, అరే అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కానీ అంత గొప్ప ఆశ్చర్యపరిచే విధంగా ఆశ్చర్యకరుడు వాళ్ళని ఆశీర్వదిస్తే వారు ఏం చేశారంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా గారు ఏం చేశారయ్యా అంటే, డబ్బుకి ఆశపడ్డారు, డబ్బుకి యేసుక్రీస్తు వారిని అమ్మేశారు. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా ఆలోచిస్తే, చెల్లమ్మ, తమ్ముడు, ఒకసారి ఆలోచించు.
ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు నీకు అందించినప్పుడు, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు అందించినప్పుడు, దేని కొరకైనా కానీ ప్రార్థనని త్యాగం చేస్తున్నావా? దేని కొరకైనా కానీ దేవుని యొక్క వాక్యం ప్రకటించే అవకాశాన్ని వదులుకుంటున్నావా? దేని కొరకైనా కానీ దేవుని కొరకు నమ్మకంగా ఉండే అవకాశాన్ని వదులుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. స్నేహితుల కోసమా, బంధువుల కోసమా, ఆస్తుల కోసమా? మీ ఫ్రెండ్ పిలిచారని చెప్పి ప్రార్థన మాని పిక్నిక్ వెళ్తున్నారా? మీ ఫ్రెండ్ పిలిచారని చెప్పి సువార్త ప్రకటించే గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని విడిచిపెట్టి సినిమాలకు వెళ్తున్నారా? వివాహం కోసం ఎవరో మీ బంధువులు ఎవరో, రిలేటివ్స్ ఎవరో, ఫ్రెండ్స్ ఎవరో, నీకు బాగా సహాయం చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళ యొక్క వివాహం కొరకు సువార్త ప్రకటించి అనేక మందిని నశించిపోతున్న ఆత్మలను వెతక రక్షించే పని దేవుడు నీకు అప్పగించినప్పుడు, ఒక అవకాశం, ఒక పని, సేమ్ ఇన్విటేషన్, ఇక్కడ మీరు సువార్త ప్రకటించాలి, ఇక్కడ మీరు వివాహానికి రావాలి అని వచ్చినప్పుడు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ఆరాటపడుతున్నావు? దేనిని వదులుకుంటున్నావు? దేని కొరకు ఆరాటపడుతున్నావు? దేని కొరకు వెళ్తున్నావు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు నేను తమ్ముళ్ళు చెల్లెల్లో ఒకటి గుర్తుంచుకోండి. విషెస్ మనం తర్వాత అయినా చెప్పచ్చు, కానీ నువ్వు విషెస్ చెప్పడం కొరకు చేసే ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొద్ది టైంలో సువార్త అందక మరణించే వారి జీవితాల గురించి నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా కానీ? సువార్త ప్రకటించే పని దేవుడు నీ చేతిలో అప్పగించినప్పుడు నీవు ఆలస్యం చేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి మీకు తెలుసా? ప్రియులారా, ఒకానొక సందర్భంలో నేను సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, నాకు తెలిసి ఇప్పటికీ బహుశా ఎగ్జాక్ట్గా ఇయర్స్ గుర్తులేదులే కానీ, ఒక ప్రాంతంలో నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నేను నరకం గురించి, తర్వాత దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ గురించి వివరిస్తూ, పరలోకం గురించి, నరకం గురించి ఆధారాలతోటి చాలా చక్కగా ప్రొజెక్టర్ మీద దేవుని యొక్క విషయాలను చూపించి వివరించిన తర్వాత ఒక బ్రదరు సువార్త ఆ ప్రకటన, ఆ సువార్త కార్యక్రమం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకొని, బ్రదర్, మీరు చెప్పిన విషయాలు ఒక్క 2 రోజుల ముందు కనుక మా ఊర్లో జరిగి ఉంటే నిజంగా మా మిస్సెస్ గారు చనిపోయేవారు కాదండి. మిస్సెస్ గారు జీవితం యొక్క విలువ తెలియక, దేవుని యొక్క ప్రేమ తెలియక, దేవుని యొక్క కృప తెలియక 2 రోజుల క్రితమే ఆమె మరణించారండి. మీరు మాట్లాడుతుంటే ఇంట్లో ఒంటరిగా కూర్చున్న నాకు ఒక్కసారిగా ఇక్కడ ఏదో ఒక ఆదరణ కలిగించే మాటలు వస్తున్నాయి అని పరిగెత్తుకుంటూ వచ్చాను. బ్రదర్, మీరు ప్రతి మాట మాట్లాడుతుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు అలా వచ్చాయి. బ్రదర్, ఒక్క 2 డేస్ ముందు కనుక మీరు మా గ్రామంలో సువార్త ప్రకటించుంటే, 2 డేస్ ముందు సువార్త ప్రకటించుంటే నేను నా మిస్సెస్ గారిని కాపాడుకునేవారినేమో, నా భార్యని నేను కాపాడుకునేవారినేమో అని ఆయన కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే, సువార్త ఇంకెంత వేగంగా ప్రకటించాలి, సువార్త ఇంకెంత బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి ఇంకా ఎంత ప్రయాసపడాలని దేవుడు ఆ రోజు నాతో ఆ బ్రదర్ ద్వారా మాట్లాడిన ప్రతి మాట నా హృదయంలో ఇప్పటికీ అవి వినపడుతూనే ఉంటాయండి. నాకు ఎక్కడైనా కానీ దేవుని యొక్క పని చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు, ఆలస్యం చేసే అవకాశాలు వచ్చినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏమో ఈ క్షణం ఒకవేళ నేను ఆలస్యం చేస్తే, ఈ రోజు ఒకవేళ నేను ఆలస్యం చేస్తే, ఈ డే నేను పోస్ట్ పోన్ చేస్తే ప్రార్థించడానికి కానీ, ఎవరి కొరకైనా ప్రార్థించడానికి కానీ, మన శత్రు మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి బ్రదర్, కానీ మనం ఈరోజు ఏం ప్రార్థిస్తామని మనం ఒకవేళ నిద్రించినట్లయితే నీవు చేసే ఆ ప్రార్థన ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మీరు ఆలోచించారా? యెహోషువ ప్రార్థించగా, బ్రదర్ సిస్టర్స్ ఆలోచించండి, సూర్యచంద్రులు ప్రకృతి స్తంభించిపోయింది. ఏలియా గారు ప్రార్థించగా వర్షం కురవటం అయింది, వర్షం ఆగిపోవటం అయింది. మోషే గారు ప్రార్థించగా అనేక మంది ఇజ్రాయేలుల యొక్క శ్రమలు, అనేక మంది ఇజ్రాయేలుల యొక్క కష్టం తొలగిపోయిందండి. ఎర్ర సముద్రమే గడగడ వణిగిపోయి పాయలైపోయినట్టుగా మనం గమనించవచ్చు. నీవు కనుక ప్రార్థించకపోతే, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సమాజం గురించి కానీ, ఒక వర్గం గురించి కానీ నేను ప్రార్థించకపోతే మన కుటుంబం పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి?
సమాజం యొక్క పరిస్థితి ఏంటి? దేవుని యొక్క విలువలు తెలిసినటువంటి వారముగా మనమే ఏదైనా ఒక పని చేయటానికి తర్వాత చేద్దాంలని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిజంగా ప్రియులారా చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. కనుక ఎంత ఉన్నతంగా మనం క్రీస్తులో జీవితాన్ని ప్రారంభించామన్నది కాదండి, చివరి క్షణం కూడా అంతే ఉన్నతంగా దేవుని కొరకు మన జీవితాన్ని మనం ముగించగలగాలి. కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని కొరకు ఉన్నతంగా పనులు ప్రారంభించడం కాదు. ఈరోజు నుంచి నేను సువార్త ప్రకటనలో నేను ఎంత తోడుగా ఉంటానని మాటలు ఇవ్వటం కాదు, దేవుని కొరకు మనం మాటలు ఇచ్చేస్తూ ఉంటాండి. అన్నయ్య నేను ఏదేమైనా కానీ ఎంత కష్టమైనా కానీ నేను దేవుని కొరకు బ్రతికేస్తాను అంతే అన్నయ్య. తర్వాత ఏం బ్రదర్ కనిపించట్లేదు, అది ఇంట్లో పొలాలు, కుక్కలు, నక్కలు, దోమలు, ఈగలు, కప్పలు. ఏమ్మా ఎందుకురా నువ్వు ఈరోజు ఈ యొక్క పని చేయలేదు? దేవుని కొరకు ఈ పని చేస్తానని మనం ఒప్పుకున్నాం కదా, మరి ఈరోజు ఈ ఎడిటింగ్ చేస్తానని ఒప్పుకున్నావు కదా, ఏంది ఎడిటింగ్ ఇంకా చేయలేదేంటి? అది అన్నయ్య ఆ విధంగా ఫ్రెండ్స్ పిలిచారన్నయ్య, అందుకని ఫ్రెండ్స్ కొరకు నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ చేసి దేవుని కొరకు ప్రకటించాల్సిన ఆ పని నువ్వు పోస్ట్ పోన్ చేసి ఫ్రెండ్స్ కొరకు నువ్వు వెళ్ళిపోయావు. ఏమో ఒక వీడియో వల్ల ఎంత మార్పు వస్తుందో మీకు తెలుసా? ప్రియులారా, మన వీడియోస్ కింద కమెంట్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఘనమైన వివాహం అనే వీడియో కింద వచ్చే కమెంట్స్ కానీ, మరోలేని మేలు అనే షార్ట్ ఫిల్మ్ కింద వచ్చే కమెంట్స్ కానీ మీరు చూడండి. ఎంత ఉన్నతంగా దేవుడు ఆ వీడియో ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నారో మీకు అర్థమవుద్ది. దేవుని కొరకు మనం చేసే పని చిన్నది అయినప్పటికీ చిదికిపోతున్న వాళ్ళ జీవితాలను చిగురించేలా చేసే గొప్ప ఆయుధాలండి. అది చిన్నదని మీరు ఎప్పుడు ఆలోచించకండి. చిన్నదే కదా తర్వాత చేద్దామని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకండి, ఆలస్యం చేయకండి. ప్రారంభించిన పని ఉన్నతంగా ముగించండి. దేవుడు అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన ఆలోచనలు అనేక మందికి ఇస్తూ ఉంటారు. ఆ ఆలోచనల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆలోచన మనం నెరవేర్చుకుంటూ, దేవుడు మనకి పుట్టించే ప్రతి ఆలోచన మనం క్రియల్లో చూపించుకుని మనం తీసుకెళ్ళగలిగితే ఎంతోమంది నశించిపోతున్న జీవితాలలో వెలుగులు నింపడానికి నిన్ను నన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకుంటారు. కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటిది. దేవుడు పుట్టించిన ఆలోచనను ప్రారంభించడం కంటే దానిని ముగించడం చాలా మేలైనటువంటిది. ఎంత మేలయ్యా అంటే అనేక మందిని ప్రభువులోకి నడిపించడానికి ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఆలోచనను వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు తండ్రి మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా తండ్రి ఇంకా ఎన్నో పనులు తండ్రి వేగంగా చేటుకు మాకు సహాయం చేయండి తండ్రి. నిజమే తండ్రి, కార్యారంభము కంటే కార్యాంతము మేలయ్యా. కృంగిన హృదయంలో మా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఆదరణ కలిగించండి. మీ కొరకు బ్రతకాలని ఆశ కలిగించండి తండ్రి. మీ కొరకు జీవిస్తూ అనేక మందికి తండ్రి చిదిగిపోయిన అనేక మంది జీవితాలలో వెలుగులు నింపే విధంగా, చిగురించే విధంగా తండ్రి మాదిరిగా ఉండకు ప్రతి ఒక్కరికి తండ్రి కృంగిన హృదయాలను బలపరిచి లేవనెత్తి నిలబెట్టి మీ కొరకు తండ్రి మంచి సాధనంగా మీ చిత్త ప్రకారంగా వాడుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభు ఈ పరిచర్యలో తండ్రి ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారు కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.